మీకు థైరాయిడ్ సమస్య ఉందా? మందులు తీసుకుంటున్నా ఇంకా బరువు తగ్గడం లేదా? అలసట, జుట్టు రాలడం తగ్గడం లేదా? అయితే మీరు చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేయచ్చు. ఈరోజు థైరాయిడ్ను సహజంగా కంట్రోల్ చేసే టాప్ 10 ఆహారాలు మరియు సింపుల్ హోమ్ చిట్కాలు మీతో షేర్ చేయబోతున్నాను. చివరి వరకు తప్పకుండా చూడండి. థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ గ్రంథి మెడ ముందు భాగంలో ఉంటుంది. ఇది T3, T4 అనే హార్మోన్లు విడుదల చేస్తుంది. ఇవి శరీర వేగం అంటే మెటబాలిజం, బరువు నియంత్రణ, శక్తి స్థాయి, గుండె వేగం ఇవన్నీ కంట్రోల్ చేస్తాయి. ఈ హార్మోన్లు అసమతుల్యమైతేనే సమస్యలొస్తాయి. నెమ్మదిగా పనిచేస్తుంది. లక్షణాలు: బరువు పెరగడం, అలసట, చలి ఎక్కువగా అనిపించడం, జుట్టుగాలడం. శరీరం వేగంగా పనిచేస్తుంది. లక్షణాలు: బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమట ఎక్కువగా రావడం, ఆందోళన. టాప్ 10 ఆహారాలు వివరంగా. 1. అయోడిన్ ఉన్న ఆహారం. థైరాయిడ్ హార్మోన్ తయారీలో ప్రధాన పాత్ర. ఎందుకు ముఖ్యం? థైరాయిడ్ గ్రంథి అయోడిన్ను ఉపయోగించి T3, T4 హార్మోన్లు తయారుచేస్తుంది. ఏవి తినాలి? అయోడైజ్డ్ ఉప్పు, సముద్రపు చేపలు. అయోడిన్ లోపం ఉంటే హైపోథైరాయిడిజం వస్తుంది. 2. గుడ్లు. పూర్తి పోషకాహారం. లాభం: సెలీనియం, థైరాయిడ్ హార్మోన్ యాక్టివేషన్. ప్రోటీన్, శరీర శక్తి పెంపు. రోజుకు ఒక గుడ్డు సరిపోతుంది. 3. పాలు, పెరుగు. కాల్షియం ప్లస్ అయోడిన్. ఎందుకు తినాలి? ఎముకలు బలంగా ఉంటాయి, థైరాయిడ్ పనితీరు సపోర్ట్ అవుతుంది. పెరుగు గట్ హెల్త్ కూడా మెరుగుపరుస్తుంది. 4. నట్లు అంటే ఆల్మండ్స్ మరియు వాల్నట్స్. మినరల్స్ పవర్ హౌస్. లాభాలు: సెలీనియం, థైరాయిడ్ రక్షణ, జింక్, హార్మోన్ బ్యాలెన్స్. రోజుకు 4 లేదా 5 బాదం సరిపోతుంది. 5. చేపలు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. లాభం: ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, హార్మోన్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది. వారానికి 2 సార్లు తినాలి. 6. అరటిపండు. ఎనర్జీ బూస్టర్. ఎందుకు మంచిది? పొటాషియం, మసిల్ ఫంక్షన్, అలసట తగ్గుతుంది. హైపోథైరాయిడ్ ఉన్నవారికి బాగా ఉపయోగం. 7. ఆకుకూరలు. ఐరన్ ప్లస్ ఫైబర్. లాభం: రక్తహీనత తగ్గిస్తుంది, మెటబాలిజం సపోర్ట్ అవుతుంది. పాలకూర, బచ్చలికూర వంటివి తినాలి. 8. క్యారెట్ మరియు బీట్రూట్. యాంటీఆక్సిడెంట్స్. ఎందుకు తినాలి? శరీరంలో టాక్సిన్స్ తగ్గుతాయి, హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. 9. సంపూర్ణ ధాన్యాలు. ఫైబర్ ఎక్కువ. లాభం: జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు నియంత్రణ. ఓట్స్, బ్రౌన్ రైస్ మంచివి. 10. పండ్లు. విటమిన్స్ రిచ్. లాభం: ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫ్రీ రాడికల్స్ తగ్గిస్తాయి. ఇంటి చిట్కాలు. పూర్తి వివరణ. 1. గోరువెచ్చని నీరు ప్లస్ తేనె. ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. లాభం: మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది, బరువు తగ్గడంలో సహాయం. 2. కొబ్బరి నూనె. రోజుకు 1 స్పూన్. ఎందుకు? థైరాయిడ్ పనితీరు మెరుగుపరుస్తుంది, శక్తి పెంచుతుంది. 3. అల్లం టీ. రోజుకు 1 కప్పు. లాభం: ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 4. తులసి ప్లస్ ఆలోవెరా. జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. లాభం: హార్మోన్ బ్యాలెన్స్, ఇమ్యూనిటీ పెంపు. 5. యోగా మరియు వ్యాయామం. చాలా ముఖ్యమైనది. ఎందుకు? హార్మోన్ కంట్రోల్, స్ట్రెస్ తగ్గింపు. చెయ్యాల్సినవి: సూర్యనమస్కారం, కపాలభాతి, అనులోమ విలోమ. తప్పక నివారించాల్సినవి వివరంగా. నమలో సోయా ప్రాడక్ట్స్. ఎక్కువగా తీసుకుంటే హార్మోన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. జంక్ ఫుడ్. మెటబాలిజం స్లో అవుతుంది. షుగర్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరుగుతుంది. స్ట్రెస్. థైరాయిడ్ సమస్యను మరింత పెంచుతుంది. ముఖ్యమైన నిజం: శాశ్వతంగా పూర్తిగా నయం చాలా కేసుల్లో సాధ్యం కాదు, కానీ 100% కంట్రోల్లో ఉంచవచ్చు. ఎలా? సరైన డైట్, రెగ్యులర్ వ్యాయామం, మందులు, డాక్టర్ సూచన ప్రకారం. ఈ వీడియోలో చెప్పిన ఆహారాలు మరియు చిట్కాలు మీరు క్రమంగా పాటిస్తే థైరాయిడ్ సమస్యను చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి.